హాయ్ అండి, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? డబ్బు విలువ తెలుసుకున్న వాళ్ళకి లైఫ్లో బాగుపడతాడు. కష్టం విలువ తెలుసుకున్నవాడు లైఫ్లో బాగుపడతాడు, పట్టుదల అంటాడు. డబ్బు లేనప్పుడు డబ్బున్నవాడికి డబ్బు లేనివాడికి బాధ ఏంటంటే ప్రశాంతంగా పడుకోలేడు, ప్రశాంతంగా తినలేడు, ప్రశాంతంగా ఉండలేడు. ఏదో ఆలోచన, ఈరోజు నా కుటుంబానికి ఎలాగా, ఈరోజు ఫీజు ఎలాగా, అప్పుల బాధ ఎలాగా, ఇవన్నీ ఆలోచించుకుంటే వాడి మైండ్ చిన్నగా అయిపోతుందేమో టెన్షన్తో కదా. డబ్బు విలువ తెలుసుకున్నప్పటికీ మన వయసు సగం అయిపోతుంది. అందుకే కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదించితే నలుగురు తింటే ఏం చేయగలను, ఎంత సంపాదించిన అర్థమే కదా. మరి అలాంటినప్పుడు నలుగురు అర్థం చేసుకుంది సంపాదించేదే అది ఐకమత్యం, కుటుంబం అంటారు. అర్థం చేసుకునేది కుటుంబం అర్థం చేసుకోవాలి. ఆ రోజుని నువ్వు ప్రశాంతంగా ఉంటావు, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేనివాడికి డబ్బు ఉన్నవాడికి ఏంటంటే ప్రశాంతంగా పడుకుండే ధైర్యం ఉంటుంది. ఆడు హృదయంలో ఏ ఆలోచన ఉండదు. తెల్లారింది హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. అదే డబ్బు లేనివాడు ఎప్పుడు తెల్లారితే అప్పుడు టెన్షన్తో చచ్చిపోతాడు. ఆ నైట్ కొంచెం ప్రశాంతంగా ఉంటాడేమో, మళ్ళీ ఇన్ని బాధలు ఆ నెత్తి మీద ఉంటాయి. స్కూల్ని, పిల్లల కోసం, తిండి కోసం, అప్పుల కోసం, ఫైనాన్స్ కోసం, అప్పులు ఇచ్చుకున్న వాళ్ళ కోసం ఇన్ని ఆలోచించుకుంటే జీవితం వ్యర్థమే కదా. కొన్ని జీవితాలు ఇంతే కదా. నాన్న వల్ల లేకపోయిన బాధ ఎంతగా ఉంటుందో తెలుసా? మన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోలేము. ఇంకా నాన్న వాళ్ళు ఉంటే నేనున్నాను అని భర్త అయినా, లేదంటే నేనున్నానని మన కన్న బిడ్డలైనా, మన తోడుబుట్టినోళ్ళైనా, ఇలాగ ఐకమత్యంగా ఉన్న ఇల్లు ఎంత రూపాయి వచ్చినా సంతోషమైన జీవితం. ఏదీ లేనిది కన్నీళ్ళు తప్పించేయమంటాయి. కొన్ని బాధలు చెప్పుకున్న అర్థమవుతుంది, కొన్ని బాధలు చెప్పుకుంటే అర్థమవుతాయి. ఎన్నో విధాలుగా ఉంటుంది కదా జీవితం, చెప్పుకోలేం. కాలానికి టైం లేదనుకుంటారా? టైం ఉంది. ఒక రోజు గడాలంటే 12 గంటలు అంటున్నారు కదా. మళ్ళీ అదే ఉదయం అవ్వాలంటే ఇలా కాలానికి టైం ఉంది, రోజుకి టైం ఉంది. మనుషులకే టయాలు, ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. అందుకు అందరూ ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చనిపోయిన మనుషులు తిరిగి రారు, గడిచిపోయిన కాలం తిరిగి రాదు కదా. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళగలదమ్మా? ఇంక ముందుకెళ్ళి కొన్ని రోజులు పోయాక చనిపోతాం. ఏమో ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇలాంటి జీవితానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో వ్యర్థమైన పనులు, అంతులేని ఆలోచనలు, అందలేనంత ఎత్తి ఎదగాలని. కానీ ఎప్పటికీ అందలేనంత ఎత్తి ఎదగలు, ఎప్పుడు భూమిలో కప్పడిపోతాం. ఒకటే ఆలోచించుకోండి, అనుదినము పక్కవాడిని గౌరవించం, పక్కవాడితో మంచిగా ఉంటాం. మనకి ఇదే మంచిది. దేవాది దేవుని స్తుతించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్.